శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి 2024 మే 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ మే నెల తొలి 10 రోజుల్లో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి విషయం ఏమిటంటే, ఈ ధనస్సు రాశికి అధిపతిగా ఉండేటువంటి గ్రహమే గురువు. ఆ గురువు ఇంతవరకు 1 ఇయర్ నుంచి మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తూ 1వ తేదీ నుంచి ఆయన 6వ స్థానంలోకి ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఆయన 6వ స్థానంలో సంచారం చేస్తాడు. ఎంతవరకు ఉంటాడు అలా? నెక్స్ట్ ఇయర్ మే 14వ తేదీ వరకు, అంటే నియర్లీ 1 ఇయర్ పైన ఒక 14 రోజులు. ఈ 12 నెలల పాటు గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్న కారణంగా మనకు లబ్ధి ఏమిటి అనే విషయం కొంచెం మనం ఆలోచన చేయాలి. సరే, లబ్ధి అనేది పెద్దగా ఏమి ఉండదు, కానీ జాగ్రత్తలుగా తీసుకుంటూ ఉండాలి. ఏమిటి ఆ జాగ్రత్తలు ఏమిటి అనేది కూడా ఆలోచించాలి. ఒక్కోసారి ఆకస్మికంగా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. అది వృత్తిలో ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, హౌస్ షిఫ్టింగ్ కూడా ఉండొచ్చు, లేక ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి మారటం ఉండొచ్చు, ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు, ఆకస్మిక మార్పులు ఉంటుంటారు. అలాగే కొంత ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమాలు ఎలాంటి కారణం లేకుండా ఆ కార్యక్రమాలు రద్దయ్యే అవకాశాలు ఉండొచ్చు, లేదా ఆలస్యం అయ్యే అవకాశం ఉండొచ్చు. కొన్నిసార్లు ఫలాని కారణం వల్ల ఆలస్యమైంది అనుకుంటే ఆ కారణం కాదు, వివిధ కారణాలు కూడా ఉండొచ్చు. ఎన్నో రీజన్స్ వల్ల కూడా కార్యక్రమాలు పెండింగ్ పడుతుంటాయి. ఇక్కడ ఆకస్మిక మార్పులు కానీ లేక ఆలస్యాలు కానీ ఇవి కనుక దాని గురించి మీరు మరింత వర్రీ కాకుండా కొంతవరకు గమనిస్తూ ఉండాలి. ఏదో పెండింగ్ పడుతున్నది, ఎందుకు పెండింగ్ పడుతుంది అంటే ఇది గురువు మారాడు. సరే, ఇది ఇలా ఉండగా నెక్స్ట్ మరొకటి ఏంటంటే, కుజరాహు యొక్క బంధనం, కుజరాహు సంఘర్షణ ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు గత వీడియోలో చెప్పటం జరిగింది. ఇది కనుక దాని ప్రభావం జూన్ 1వ తేదీ వరకు ఉంటుంది. కనుక వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, వాహన విషయంలో, గృహ విషయంలో కొంత అప్రమత్తత అంటూ ఉండాలి జూన్ 1వ తేదీ వరకు. అందుకే మే 18, 19 తారీఖుల్లో ఏం కాబోతుంది అని ఒక వీడియో రాబోతున్నది. అంటే కుజరాహు సంఘర్షణ గురించే. అయితే ఈ వీడియో మీరు రాజకీయ రంగంలో ఉన్నవారు కనుకైతే కొంచెం లోతుగా చూడ ప్రయత్నం చేయండి. మామూలుగా రాజకీయ రంగం లేని వారైతే కొంచెం తేలిక చూడడానికి ప్రయత్నం చేయండి. సో ఏదేమైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వస్తే, ధనుసు రాశి జాతకులకి 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఎలా ఉంటుందంటే, ఆర్థికంగా కొంచెం క్రైసిస్, టైంకి అడ్జస్ట్ కాదు. 1వ తేదీ అయినప్పటికీ అడ్జస్ట్ కాని పరిస్థితి, లేదా 1వ తేదీకి జీతం వచ్చేవాళ్ళు ఉంటారు, రానివారు ఉంటారు. కానీ 1, 2 ఈ 2 రోజులు మాత్రం కొంచెం ఫైనాన్షియల్గా క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది. ఒక మాట మాట్లాడపోయి పొరపాటు ఇంకా 4 మాటలు అధికంగా మాట్లాడే వరకు ఉంటారు. కనుక ఈ పొరపాటుగా మాట్లాడిన దానికంటే కూడా 4 మాటలు అధికంగా మాట్లాడారు కదా, దానికి మీరు క్షమాపణ చెప్పాలి అని ప్రశ్నించే వరకు ఉంటారు. ఒక్కోసారి 2 మాటలు ఎక్కువ మాట్లాడిన తప్పే, 1 మాట తక్కువగా మాట్లాడిన తప్పే. కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి, అది తెలుసుకోవాల్సిన విషయం. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే, 2వ తేదీ మధ్యాహ్నం 2:32 ప్రారంభమై 4వ తేదీ సాయంత్రం 4:38 వరకు ఉండేటువంటి సమయం అంతా తోబుట్టువులతో సరదాగా గడిచిపోతుంది. ఆ తోబుట్టువులు కాకపోయినా ఆ తోబుట్టువులతో సమానంగా ఉండేవారితోనైనా కొంతవరకు గడిచిపోతుంది. కొంత కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంచెం దృష్టి సారిస్తారు. కొంచెం హ్యాపీగా గడిచిపోతుంది. నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే, 4వ తేదీ సాయంత్రం 4:38 ప్రారంభమై 8వ తేదీ రాత్రి 7:07 వరకు ఉన్న సమయం అంతా ఇది ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ ఏదో
కొంత తెలియనటువంటి ఒడిదుడుకులాగా ఉంటుంది. సంతాన విషయాల వలన కొంతవరకు మనస్సు ఏదో స్థిరంగా ఉండదు, నిలకడగా ఉండదు. ఇప్పుడున్న ఆలోచన రేపటికి మారిపోతుంది, రేపటి కాక గంటకి మారిపోతుంది. కనుక సంతాన విషయాల్లో వారి యొక్క ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ కావచ్చు, అందులో రిజల్ట్స్ వస్తున్నాయి. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాక నెక్స్ట్ రిజల్ట్స్ రావాలా, కొంతమంది నెక్స్ట్ ఏం చేయాలా, మీరు ఒకటి చెప్తే వారు ఒకటి చెప్పచ్చు, వారు ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్పచ్చు. వీళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం, లేదా ఎడ్యుకేషన్ కాకపోతే వారికి ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, వివాహ విషయాలు, లేదా వారిని ప్రేమించి ఉండొచ్చు. నాన్నగారు అమ్మగారు మేము ప్రేమించాను, దండలు మార్చుకోబోతున్నాం అని ఇట్లాంటి మాటలు చెప్తే మీకు చిరెత్తుతుంది. దానివల్ల కూడా మనస్సు కొంత బాధపడుతుంది. సో ఇలాంటి కార్యక్రమాల వలన అసలే గురువు 6వ స్థానం చేసిన కారణంగా కార్యక్రమాల్లో ఆలస్యాలు జరగటం, ఆకస్మిక మార్పులు, వాడెవడో వెంటబడుతున్నాడు అందువల్ల ఈ ఇల్లు వద్దు మనం వేరే ఇంట్లోకి వెళ్ళిపోదాం అని కూడా మారే వాళ్ళు ఉంటారు. రకరకాల ఆలోచనలు ఉంటాయి కనుక ఒక ఆలోచన కూడా స్థిరపడదు, ఈ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్, 8వ తేదీ రాత్రి 7:07 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఇది కొంచెం ఆనందంగా ఉంటుంది. ఏదైనా చిన్నపాటి రుగ్మత ఉన్నా కొంచెం మంచి డాక్టర్ దొరికారు అనేటువంటి ఆనందం ఉంటుంది. శత్రువులపైన విజయం సాధించడానికి అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి. ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏమీ లేదు. అయితే ఇక వ్యతిరేక నక్షత్రాలు అంటూ ఉంటుంటాయి కనుక ఆ వ్యతిరేక సమయాలు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క సమయం ఉంటుంది. ఆ సమయాలు తెలుసుకుందాం. మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 3వ తేదీ రాత్రి అర్ధరాత్రి 12:06 దగ్గర నుంచి 4వ తేదీ రాత్రి 10:07 వరకు మూలా నక్షత్రం వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 4వ తేదీ రాత్రి 10:07 నుంచి 5వ తేదీ రాత్రి 7:57 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులకి 5వ తేదీ రాత్రి 7:57 నుంచి 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టవద్దు. ఇవి కాకుండా మరొక 2 సమయాలు ఉన్నాయి, వ్యతిరేక సమయాలు. అవి ఎప్పుడంటే అవి ఏ నక్షత్రం వారికైనా ఆ సమయాలు వర్తిస్తాయి. అవి 3వ తేదీ మధ్యాహ్నం 12:40 నుంచి 3వ తేదీ రాత్రి 11:24 వరకు మొదటిది. ఇక రెండవది 6వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:09 వరకు. కనుక ఈ 2 టైంలు కూడా అనుకూలమైన సమయాలు కాదు. రొటీన్ కార్యక్రమంతో చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ శుభగ్రహ గురువు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు కనుక ఆకస్మిక మార్పులు అనగానే మీరు కంగారు పడవచ్చు. అది ఒక్కోసారి ప్లస్ పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. ఆకస్మికంగా మార్పు వచ్చిన ఆ మార్పు వల్ల అక్కడ బెటర్మెంట్ రిజల్ట్స్ రావచ్చుగా, అట్లెందుకు ఊహించకూడదు? లేదా చేసే కార్యక్రమంలో ఆలస్యాలు జరుగుతుంటాయి. ఆలస్యం అమృతం విషయం అంటాం, కానీ ఇక్కడ ఆలస్యం అమృతం కావచ్చు కదా. కనుక ఆకస్మిక మార్పుల వలన మీరేం కంగారు పడద్దు, ఆలస్యాల వలన కంగారు పడకుండా చిన్నపాటి రెమెడీలు పాటిస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా ఈ 10 రోజుల్లో ధనుసు రాశిలో జన్మించినటువంటి జాతకులు వారు గమనించవలసిందంటే 7వ తేదీ ఆ రోజు మంగళవారం అయింది. ఆ రోజు మంగళవారం 7వ తేదీ మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. కనుక ఈ రాహుకాల సమయంలో మీరు ఆఫీసులో ఉన్నా ఎక్కడున్నా సరే రాహుకాల సమయంలో మీరు కేవలం మీ బ్రొటన వేలు ఉంది కదా, ఈ బ్రొటన వేలు వీలైనంత వరకు రాస్తుంటాను, ఇటు పెట్టి రాస్తుంటాను. కనీసం ఒక 15 నిమిషాల పాటు ఈ బ్రొటన వేలికి రాసే పనులు ఉంటే కొంచెం ఫ్రీగా ఉంచండి. ఇప్పుడు నేనున్నాను, మాట్లాడుతుంటే ఎక్కువ పట్టుకుంటాను. నాకు ఈ పెన్ పట్టుకోకపోతే మాటలు దొరకవు, ఇదొక మాయరోగం. అలాగే కొంతమంది ఏదో ఒక పని చేస్తున్నారు, కరెన్సీ లెక్కిస్తుంటారు. కనీసం ఒక 15 నిమిషాల పాటు ఫ్రీగా ఉంచి ఆ 15 నిమిషాలని ఏం చేయాలండి ఈ బ్రొటన వేలుతో అనొచ్చు. ఒక చిన్న గ్లాసులో నీళ్ళు పెట్టుకున్నాను అనుకోండి, తరచుగా ఆ నీళ్ళలో ముంచండి, ఏదో క్లాప్ పెట్టి చూస్తుంది, చల్లగా ఉంటుంది. ఆ 15 నిమిషాల తర్వాత రాసుకోండి, కరెన్సీ లెక్కించండి, ఏమవుతుంది.
అంటే దానికి కారణం చెప్తా. గురువు రాశి మారుతాడు. కాబట్టి మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక విషయంలో ఓకే అంటాం, థమ్స్ అప్. ఈ ఆకస్మిక మార్పులు, ఆలస్యాలు ఇలాంటి వాటికి కొంత విరుగుడు కావాలంటే ఇది ఎక్కువసేపు నీళ్ళలో ముంచవచ్చు. లేదా ఒక తడిగుడ్డ చిన్న ఏదైనా గాయమైందనుకోండి, క్లాత్ చుడతాం, అలాగే తడిగుడ్డ ఇలా చుట్టేస్తారనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. అది ఆఫీసులోనే చేయవచ్చు ఆ పని, బట్ వాళ్ళకి రాతకోతలతో పని కదా. అందులో ఒక 15 నిమిషాలు మాత్రమే చెప్పాను. లేదండి మేము ఇంటి పట్టున ఉంటామండి, మాకు ఇబ్బంది అంటే ఏమి లేదని అనుకో, చిన్న సన్నగా ఉండేటువంటి ఒక క్లాత్ తీసుకునేది, ఆ పాత గుడ్డ ఏదో క్లాత్ చించేది, దాన్ని తడి చుట్టేది, గాయం అయితే చుట్టినట్టు చూసాను అనుకోండి. ఆ మధ్యలో కొంత హీట్ వల్ల అది తడి పోతుంటుంది, మళ్ళీ ఒకసారి ముంచేది. దానివల్ల మీకు అద్భుతమైనటువంటి విజయాలు పొందడానికి అవకాశాలంటూ అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.